రాయలసీమ జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని డిసెంబర్ 6, 7లలో జరుగుతున్న 9వ రాష్ట్ర మహాసభల వేదిక కాబోతున్నాయని, ఇందుకు జిల్లాలోని ప్రయాణికమంతా పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెల ఓబయ్య పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక భగత్ సింగ్ నగర్లోని ఆ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంతో పాటు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ మహాసభలకు సిపిఐ ఎంఎల్ జాతీయ ప్రధాన కార్యదర్శి దింపాకర్ భట్టాచార్య, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్లమెంటు సభ్యులు సుధామా ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని, కడప నగరంలో జరిగే ర్యాలీ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 6-7 తేదీలలో కడప పట్టణంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ 9వ రాష్ట్ర మహాసభలు అత్యంత ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. ఇప్పటికే కడప జిల్లాలో మొత్తం సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తి అయిపోయినాయి. అధికారుల దగ్గర నుండి పర్మిషన్లు తీసుకున్నాం. 350 మంది డెలిగేషన్తో ప్రతినిధుల సభ్యులుగా జరుగుతుంది. అకామిడేషన్కు సంబంధించి మొత్తం హరిత హోటల్ను ఆ రోజు మొత్తం సిపిఎంఎల్ లిబరేషన్ యొక్క కంట్రోల్లోకి తీసుకోబోతున్నాం. అలాగే జిల్లా పరిషత్తులో ప్రతినిధుల సభలు జరపబోతున్నాం. 2 రోజుల పాటు జరుగుతాయి. ఈ సభలకు పార్టీ జాతీయ కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య గారితో పాటు 2 పార్లమెంటు సభ్యులు, అలాగే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులు, స్టాండింగ్ కమిటీ మెంబర్స్తో పాటు హాజరవుతున్నారు. వీళ్ళే కాకుండా కేంద్ర కమిటీ సభ్యులు ఈఎన్ మూర్తి గారు, నాగమణి గారు వీళ్ళు కూడా హాజరవుతున్నారు. వీళ్ళతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీకి సంబంధించిన కర్ణాటక లీడర్లు, తమిళనాడు లీడర్లు, కలకత్తా లీడర్లు కూడా హాజరవుతూ ఉన్నారు. దీనికి సంఘీభావంగా మద్దతుగా సిపిఐ జిల్లా రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య గారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు, న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి, ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి, అలాగే రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కూడా దీనికి హాజరవుతున్నారు. మొత్తం దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయాల్లో రాబో రోజుల్లో వామపక్ష పార్టీలకు ఐక్యతను సాధించడం కోసం మొత్తం దేశంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలన్నీ వేదికపైకి రాబోతున్నాయి. ఒక పెద్ద అజెండాను రూపొందించబోతున్నాం. ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగా, అలాగే మనువాద శక్తులకు వ్యతిరేకంగా ఒక పెద్ద తీర్మానాన్ని, ఒక పెద్ద అజెండాను రూపొందించడానికి వామపక్షాల ఐక్యతను బలంగా చాటి చెప్పడం కోసము ఈ మహాసభలు వేదిక కాబోతున్నాయి. ఇప్పటి వరకు మనం గమనించినట్లయితే ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ పరిష్కారం కానటువంటి అనేక సమస్యలు కూడా రాష్ట్రంలో ఉన్నాయి. వీటిని ఒక ప్రధాన అజెండాగా చేర్చబోతున్నాం. మొత్తం 11 డిమాండ్లతో సభను నిర్వహించబోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో కానీ, లేదా 2014